सर्वशक्तिमान परमेश्वर को धन्यवाद देना चाहता हूँ। పరిశుద్ధ నామములో అందరికి వందనాలు చెల్లిస్తున్నాను। सबको जय मसीह की అందరికీ ప్రైజ్ ది లార్డ్। कि परमेश्वर आज हमारे साथ बात करने वाला है। దేవుడు ఈ రోజు మనతో మాట్లాడబోతున్నాడు। आइए हम मिलकर प्रभु की उपस्थिति में आराधना करेंगे। అందరం కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం। हम प्रार्थना करेंगे, మనం ప్రార్థన చేద్దాం। वचन को सुनेंगे, వాక్యం విందాం। वचन के अनुसार चलेंगे। వాక్యానుసారంగా నడుచుకుందాం। वचन हमारा जिंदगी को बदल सकता है। వాక్యం మన జీవితాన్ని మార్చగలుగుతుంది। वचन हमारा जीवन को तसल्ली देती है। వాక్యం మన జీవితానికి మంచి సంతోషాన్ని मैं కలుగజేస్తుంది। आपको बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలనుకుంటున్నాను। वचन आज हम लोग जरूर देखना चाहता है వాక్యం మనం జాగ్రత్తగా వినాలి। कि आज हम प्रार्थना करेंगे परमेश्वर हमारा प्रार्थना आज के वचन के द्वारा प्रभु बात करने पाए। రండి మనం ప్రార్థన చేసుకుందాం। దేవుని వాక్యం ద్వారా ఈ రోజు దేవుడు మనతో आज प्रभु हमारे साथ बात करना चाहता है। దేవుడు ఈ రోజు మనతో सर्वशक्तिमान परमेश्वर तेरे धन्यवाद देता हूँ। పరిశుద్ధుడా నీకు ఎంతో వందనాలు आज చెల్లిస్తున్నాను। हम वचन को सुनने के लिए जा रहा है। ప్రభువా ఈ రోజు మేము వాక్యం వినడానికి వెళ్తున్నాము। तेरी 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 इच्छा हमारी जिंदगी में पूरी होने पाए। ప్రభువా నీ చిత్తము మా జీవితంలో జరిగించును గాక। प्रभु तेरे वचन के द्वारा हर एक व्यक्ति के साथ तू बात करे खुदावन। దేవా నీ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి। मैं प्रभु हर एक व्यक्ति के जो भी परेशान में है, संकट में है, उनके साथ बातें करे। ప్రభువా ఎవరైతే బాధలో కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళతో మీరు మాట్లాడండి। और उसके जीवन में तू कार्य करे। వాళ్ళ జీవితంలో ప్రభువా మీరు కార్యం జరిగించండి। क्लेश गुजर रहा है, समस्या से गुजर रहा है, संकट से गुजर रहा है। కష్టాల్లో ఇబ్బందుల్లో ప్రభువా ఎన్నో ఇబ్బందుల ద్వారా వాళ్ళు వెళ్తున్నారు। मैं प्रभु प्रार्थना करता हूँ आज का वचन उनके जीवन का परिवर्तन होने पाए। ప్రభువా నేను ప్రార్థన చేస్తున్నాను ఈ రోజు వాక్యం వాళ్ళ జీవితంలో జరిగించును గాక। जो दुख में रहने वालों को तसल्ली मिलने पाए। ఎవరైతే దుఃఖంలో ఉన్నారో వాళ్ళకి సంతోషం కలుగును గాక। जो सहायता के लिए इंतजार कर रहे हैं उनको सहायता मिलने पाए। ఎవరైతే సహాయం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సహాయం దొరుకును గాక। जो बीमारी में है वो चंगा पाने पाए। ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళకు విడుదల కలుగును గాక। जो अशांति में है उनको शांति मिलने पाए। ఎవరైతే ప్రభువా శాంతి లేక ఉన్నారో ప్రభువా వాళ్ళకి శాంతి కలుగును जो గాక। आत्महत्या का विचार कर रहे हैं उसके विचार बदलने पाए। ఎవరైతే ఆత్మహత్య చేసుకుందామని ఆలోచిస్తున్నారో వాళ్ళకు విడుదల కలుగును గాక। जो सोच रहा है मैं अकेला हूँ, प्रभु कहता है उसके साथ रहने पाए। ప్రభువా ఎవరైతే నేను ఒక్కరినే ఉన్నాను, నేను ఒంటరిగా ఉన్నాను, నాకు ఎవరు తోడుగా లేరు అనుకుంటున్నారో तू ప్రభువా ही मेरा सहारा సహాయం है, చేయండి तू ప్రభువా। ही मेरा सहारा है। ప్రభువా నువ్వే నా దేవుడవు రాజా। प्रभु तेरे धन्यवाद देता हूँ। దేవానికి వందనాలు आज हमारे साथ చెల్లిస్తున్నాను। बात करने वाला धन्यवाद देते हैं। ఈ రోజు మనతో మాట్లాడుతున్న దేవుడికి వందనాలు। यीशु मसीह के नाम से मांगते हैं, యేసు నామములో అడుగుతున్నాను తండ్రి। आमीन। ఆమేన్। सब बोलिए आमीन। చెప్పండి जोर से बोलिए ఆమేన్। आमीन। చెప్పండి ఆమేన్। हालेलुया। హల్లెలూయా। आज प्रभु को धन्यवाद देता हूँ। ఈ రోజు నేను దేవుడికి వందనాలు आज చెల్లిస్తున్నాను। वचन को बात करना चाहता हूँ। ఈ రోజు వాక్యం ద్వారా నేను पूरा మాట్లాడబోతున్నాను। दुनिया फ्रेंडशिप डे बना रहा ఈ है। రోజు లోకమంతా ఫ్రెండ్షిప్ డే చేసుకుంటున్నాను। आज फ्रेंडशिप के बारे में बताना चाहता ఈ हूँ। రోజు నేను స్నేహితుల కోసం कई మాట్లాడాలనుకుంటున్నాను। लोगों के जीवन में हम लोग देखते हैं, చాలా మంది జీవితాలలో మనం చూస్తుంటున్నాం। कई लोग बिगड़ गया विकास दोस्तानी के कारण, చాలా మంది జీవితాలు नशिంచిపోయాయి స్నేహం వల్ల। क्योंकि उनका परिवार टूट गया, చాలా మంది కుటుంబాలు విడిపోయాయి। बच्चों को छोड़ दिया, చాలా మంది పిల్లలు వదిలేశారు। माँ बाप के खिलाफ में खड़ा हो गया। తల్లిదండ్రులకు వ్యతిరేకంగా నిలబడ్డారు। कई प्रकार की समस्या और उनका फ्रेंडशिप के द्वारा हुआ है। చాలా మంది జీవితాలలో స్నేహం వల్ల చాలా ఇబ్బందులు కలిగి ఉన్నారు। माँ बाप को मार पीटा తల్లిదండ్రులు కొట్టి ఉన్నారు। और अपने पति को मारा భార్య భర్తలు కొట్టుకున్నారు। और बच्चों को मारा, పిల్లల్ని కొడుతున్నారు। क्योंकि गलत दोस्तानी मित्रता के द्वारा इस प्रकार से गलत समस्या आ जाती है। తప్పుడు స్నేహం వల్ల ఇలాంటి పనులన్నీ జరుగుతున్నాయి। और हम लोग किससे मित्रता नहीं करने का है। మనము ఎవరితో స్నేహం చేయొద్దు। क्यों मैं बोलना चाहता हूँ, నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా। हम सबसे दोस्तानी करना चाहते हैं, మనం అందరితో స్నేహం सबसे చేయాలనుకుంటున్నాము। मित्रता करना चाहते हैं। అందరితో స్నేహం नहीं, చేయాలనుకుంటున్నాము। कौन कैसा है हमको नहीं मालूम కానీ है, ఎవరు ఎలాంటి వాళ్ళో మనకు वो తెలియదు। अच्छा है कि बुरा है नहीं मालूम है, వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ మనకు उनका తెలియదు। कास्ट कौन सा है हमको नहीं मालूम వాళ్ళ है, కులం ఏంటో మనకు उनका తెలియదు। जाति कौन सा है हमको समझ में नहीं आता వాళ్ళ है। మతం ఏంటో మనకు తెలియదు। लेकिन मैं आपको बताना चाहता కానీ हूँ, నేను మీకు చెప్పాలనుకుంటున్నా मित्रता करना जरूरी है। స్నేహం చేయడం చాలా అవసరము। मित्रता के द्वारा कुछ लाभ होता है, స్నేహం ద్వారా లాభం ఉంటుంది। मित्रता के द्वारा कुछ गलत नष्ट भी है। స్నేహం ద్వారా నష్టాలు కూడా కలుగుతాయి। कई लोग व्यापार करते हैं, చాలా మంది వ్యాపారాలు చేస్తున్నారు। मित्रता के द्वारा वो लोग पार्टनरशिप में काम करते हैं చాలా మంది స్నేహం చేస్తూ పార్ట్నర్షిప్ చేస్తున్నారు। और उसके द्वारा वो कुछ बिजनेस शुरू करते हैं। స్నేహితుల ద్వారా బిజినెస్ లో మనం స్టార్ట్ कई చేసుకుంటున్నాం। लोग लॉस हो जाते हैं। చాలా మంది లాస్ लेकिन मैं అవుతున్నారు। बताना चाहता हूँ, కానీ నేను మీకు చెప్పాలనుకుంటున్నా किससे हमको मित्रता करना है, ఎవరితో మనం స్నేహం చేయాలి, किससे
हम मित्रता नहीं करने का है, ఎవరితో మనం స్నేహం చేయకూడదు, किससे नहीं करने का है, ఎవరితో చేయకూడదు, कैसा समझना है उनको। ఎలా మనం వాళ్ళని అర్థం एक बार हम చేసుకోవాలి. लोग देखते हैं ఒక మాట మనం याकूब చదువుకుందాం. पत्री 4 अध्याय उसके 4 आयत में యాకోబు సువార్త యాకోబు 4:5 వ్యభిచారికులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. मैं आपको बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలని संसार से मित्रता करना परमेश्वर से भेद रखना है। లోకంతో స్నేహం చేయడము దేవునితో వైరం కలిగి ఉండడము. मैं आपको बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలనుకుంటున్నా, संसार से हमको दोस्तानी नहीं करने का है, లోకంతో మనం స్నేహం చేయొద్దు, मित्रता नहीं करने का है। స్నేహం చేయొద్దు. संसार में क्या है, లోకంలో ఏముంది? क्यों संसार हम लोग कैसे समझ पाएंगे ఎలా మనం అర్థం कौन सा చేసుకోగలుగుతాం? अच्छा दोस्त है, कौन सा बुरा दोस्त है, ఎవరు మంచి స్నేహం कौन अच्छा స్నేహితుడు? मित्र है, कौन गलत मित्र है। ఎవరు మంచి స్నేహితుడు, ఎవరు మంచి మిత్రుడు కాదని మనం అర్థం मैं आपको చేసుకోగలుగుతాం. बताना चाहता हूँ, నేను మీకు यहाँ చెప్పాలనుకుంటున్నా, बाइबल में लिखा है, దేవుని వాక్యంలో రాసి ఉంది, संसार से मित्रता करना परमेश्वर से भेद रखना है। లోకంతో స్నేహం చేయడము దేవునితో వైరం కలిగి ఉండడం. आपको समझ में आना है, మీకు అర్థం కావాలి, परमेश्वर से हम शत्रु बन रहा है, మనం దేవునితో శత్రువులం అవుతున్నాము. क्योंकि परमेश्वर ने अपने स्वरूप में बनाया, దేవుడు మనల్ని తన స్వరూపంలో अपने చేసుకున్నాడు, अपने हथेलियों पर खोद कर बनाया, తన చేతుల మీద చేసుకున్నాడు. और वो नहीं भूलने वाला है, ఆయన ఎప్పుడు वो మర్చిపోడు, नहीं छोड़ने वाला है, నేను ఎప్పుడు साथ వదిలిపెట్టాడు, देने वाला है, నీతో ఉండే संकट దేవుడు. में, क्लेश में, परेशानी में आपके संग నీ रहने वाला। ఇబ్బందులో కష్టాలలో ఇప్పుడు పరిస్థితులు బాలేనప్పుడు దేవుడు నీతో वो खुद ఉండేవాడు. कहता है, ఆయన చెప్తున్నాడు, संसार से और संगति मित्रता ना करिए। లోకంలో స్నేహం చేయకూడదు. इसलिए क्यों नहीं करने का है, ఎందుకు చేయకూడదు? इस प्रकार से लिखा है, ఈ వాక్యంలో ఇలా రాసి ఉంది. पहले यूहन्ना 2 अध्याय उसका 16 आयत में लिखा है। ఫస్ట్ యోహాను 2:16 हाँ, లోకంలో ఉన్నదంతయు అనగా Hmm. శరీరాశ, నేత్రాశ, జీవిత డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. इस संसार में क्या है, ఈ లోకంలో ఏమి ఉంది? क्यों संसार से प्यार नहीं करने का है। ఎందుకు లోకాన్ని इस ప్రేమించకూడదు? संसार में शरीर की अभिलाषा है, ఈ లోకంలో ఏముంది? శరీరాశ ఉంది, और अंगों की अभिलाषा है, నేత్రాశ ఉంది, और जीवित का घमंड है। జీవపు డంబం ఉంది. इसलिए इस संसार से प्यार नहीं करने का है। అందుకే లోకాన్ని మనం ప్రేమించకూడదు. अंगों की अभिलाषा, ఇది నేత్రాశ. और जो हम लोग देखता है उसको पाप करने के लिए लगता है। మనం ఏదైతే చూస్తామో మనకు పాపం చేయాలనిపిస్తుంది. अव्वा को भी शैतान ने इसने बोला, అవ్వకు సైతాన్ ఏం చెప్పింది? इस फल को दिखाया, ఆ పండుని చూపించింది, फल को दिखाया, పండుని खाने के लिए बोला, తినడానికి और చెప్పింది. वो देखने में बहुत सुंदर है। అది చూడడానికి చాలా खाने బాగుంది. के द्वारा తినడం వల్ల उसको क्या हो गया मालूम है, ఏం జరిగిందో తెలుసా? क्या वो पाप में गिर गया। ఆమె పాపంలో मैं आपको పడిపోయింది. बताना నేను चाहता మీకు हूँ, చెప్పాలనుకుంటున్నాను, संसार से मित्रता क्यों नहीं करने का है, లోకంతో ఎందుకు స్నేహం చేయకూడదు? क्योंकि इसलिए लिखा है, అందుకనే రాసి ఉంది, शरीर की अभिलाषा है, శరీరాశ, और अंगों की अभिलाषा है, నేత్రాశ, जीविका का घमंड है। జీవితపు డంబము. इसलिए हम लोग संसार से प्यार नहीं करने का है। అందుకే లోకంని మనం ప్రేమించకూడదు. हालेलुया, హల్లెలూయా. जोर से बोलो हालेलुया, हालेलुया, हालेलुया। हालेलुया। मैं प्रभु को धन्यवाद देता నేను हूँ, దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. हालेलुया, హల్లెలూయా. प्रभु से धन्यवाद देता हूँ। నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. संसार से प्यार नहीं करे, లోకాన్ని उसमें ప్రేమించకండి. शरीर की अभिलाषा है। దాంట్లో శరీరాశ ఉంది. शरीर को क्या चाहिए, మన శరీరానికి ఏం కావాలి? सुख चाहिए। సుఖం కావాలి. शरीर को क्या चाहिए, శరీరానికి ఏం కావాలి? अच्छा खाना चाहिए। మంచి ఆహారం शरीर को కావాలి. क्या चाहिए, శరీరానికి ఏం కావాలి? संसार की जिंदगी चाहिए। మనకు లోకానుసారమైన జీవితం కావాలి. इस शरीर को मांगती है, శరీరం అడుగుతుంది. शरीर की अभिलाषा है। ఇది శరీరాశ. शरीर के अभिलाषा के द्वारा శరీర ఆశ ద్వారా कई लोग मार खाया, చాలా మంది మరణించారు, कई लोग मार खाया, చాలా మంది కొట్టబడ్డారు. क्योंकि शरीर के अभिलाषा के कारण। అది శరీర ఆశ ద్వారా. शरीर कहती है శరీరం చెప్తుంది पाप करने के लिए, పాపం చెయ్యి. शरीर कहने के लिए, శరీరం చెప్తుంది दुष्ट कार्य करने के लिए। దుష్టత్వం చెయ్యి. मैं आपको बताना चाहता हूँ, నేను మీకు संसार చెప్పాలనుకుంటున్నాను, में 3 चीज है। ఈ లోకంలో 3 ఉన్నాయి. पहली बात शरीर की अभिलाषा, ఫస్ట్ మాట శరీరాశ, अंगों की अभिलाषा, నేత్రాశ, और जीव का घमंड है। జీవితపు డంబము. इस 3 चीज इस संसार में है। ఈ 3 లోకంలో ఉన్నాయి. अब किससे प्यार नहीं करने का है, మనం దేన్ని ప్రేమించొద్దు, हम किससे मित्रता नहीं करने का है, మనం ఎవరితో స్నేహం చేయొద్దు, और इस संसार से
मित्रता नहीं करने का है। మనం లోకంతో స్నేహం చేయకూడదు. संसार में ये है, మన లోకంలో ఇది ఉంది, पाप है, పాపం ఉంది, गलत है, తప్పుడు धोखा देने का है। మనం తప్పుడు ఆలోచనలు इस ఉన్నాయి. प्रकार की जिंदगी हम इस संसार में है। ఇలాంటి పనులు ఈ లోకంలో ఉన్నాయి. इस संसार में ఈ లోకంలో ये आंखों की अभिलाषा, शरीर का अभिलाषा, जीव का घमंड है। శరీరాశ, నేత్రాశ, జీవిత డబ్బము ఉంది. इसलिए प्रभु कहता है तू इस संसार से प्यार मत करो। అందుకని దేవుడు చెప్తున్నాడు ఈ లోకాన్ని నువ్వు ప్రేమించకూడదు అని. कितना लोग बोल सकते हैं ఎంతమంది मैं చెప్పగలుగుతారు संसार से प्यार नहीं कर रहा हूँ, నేను ఈ లోకాన్ని ప్రేమిస్తలేనని, शरीरों के अभिलाषा में नहीं रह रहा हूँ, నేను ఈ నేత్రాశలో ఉంటలేనని, अंगों की अभिलाषा में नहीं रह रहा हूँ, నేను నేత్రాశలో ఉంటలేనని, जीव का घमंड में नहीं रह रहा నేను हूँ। జీవిత డబ్బంలో ఉంటలేనని आप नहीं कह सकता है। నువ్వు చెప్పలేవు. आप जीवन बिता रहा है, నువ్వు జీవితాన్ని संसार के జీవిస్తున్నావు, अनुसार जी रहा నువ్వు है, లోకానుసారంగా संसार జీవిస్తున్నావు, के अनुसार लड़ रहा है, నువ్వు లోకానుసారంగా संसार నడుస్తున్నావు, के अनुसार जिंदगी बिता रहा है। లోకానుసారంగా ప్రభు कहता నడుస్తున్నావు. है, దేవుడు చెప్తున్నాడు उससे मित्रता करना और बहुत परमेश्वर से शत्रुता है। ఈ లోకాన్ని ప్రేమించడము దేవునికి శత్రువై ఉన్నాము. मैं आपको बताना चाहता हूँ, నేను మీకు और చెప్పాలనుకుంటున్నా, किससे संगत नहीं करने का है। ఇంకా ఎవరితో మనం స్నేహం చేయకూడదు. पहली बात बोलना चाहता हूँ, ఫస్ట్ మాట और చెప్పాలనుకుంటున్నా, किससे संगति नहीं करने का है। మనం ఎవరితో స్నేహం చేయకూడదు. पहली बात ఫస్ట్ మాట कि संसार से प्यार नहीं कर, संसार से मित्रता नहीं करना का है, లోక స్నేహము దేవునితో వైరమై ఉన్నది. क्योंकि हम लोग इसलिए हम संसार से प्यार नहीं करने का అందుకని మన है। లోకాన్ని ప్రేమించకూడదు. और इस संसार में क्या है बोला हूँ, ఈ లోకంలో ఏముందని చెప్పాను? शरीर की अभिलाषा, శరీరాశ, आंखों की अभिलाषा నేత్రాశ, और जीव का घमंड है। జీవిత డంబం ఉంది. इसलिए हम संसार से मित्रता नहीं करने का है। అందుకనే లోకంలో ఉన్న లోకాన్ని స్నేహం చేయకూడదు. दूसरी बात बोलना चाहता हूँ, రెండో మాట हम చెప్పాలనుకుంటున్నా, किससे हम लोग मित्रता नहीं करने का है। మనం ఇంకెవరితో స్నేహం చేయకూడదు. पहले कुरिन्थी ఫస్ట్ కొరింథీ 15 अध्याय 15వ వచనము उसका 33 आए तो हम लोग देखते हैं। 33వ వచనం మనం చదువుకుందాము. हाँ, फर्स्ट कुरिन्थी 15 का 33। हाँ, प्रेज लॉर्ड, पढ़िए। దుష్ట సాంగత్యము हाँ, మంచి నడవడిని చెడుపును. यहाँ लिखा है धोखा ना खाना, बुरा संगति अच्छा चरित्र को बिगाड़ देती है। దుష్టత్వం నుంచి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. मैं आपको बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలను, बुरी संगति अच्छा चरित्र को बिगाड़ देती है। మంచి నడవడికను చెడు స్నేహము చెరుపుతుంది. फिर एक बार पढ़ेंगे। దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. हाँ, मैं आपको बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలనుకుంటున్నా, हाँ, बुरा संगति अच्छे चरित्र को बिगाड़ देती है। దుష్ట సంగత్యము మంచి నడవడికను చెరుపుతుంది. मैं आपको बताना चाहता నేను हूँ, మీకు చెప్పాలనుకుంటున్నా, अगर हम दुष्ट लोगों के साथ संगति करते हैं, మనం దుష్టులతో స్నేహం చేస్తే, बुराई वालों के साथ संगति करते మనం हैं, తప్పుడు వాళ్ళతో స్నేహం हमारा చేస్తే चरित्र को बिगाड़ देता है। మన జీవితాన్ని వాళ్ళు మార్చేస్తారు. मैं बताना चाहता నేను हूँ, మీకు आप చెప్పాలనుకుంటున్నా, अच्छा हो सकता है, నువ్వు మంచివాడివి కావచ్చు, अच्छा बात करता నువ్వు होगा, మంచిగా మాట్లాడుతావు अच्छा काम కావచ్చు, करता होगा, మంచి పనులు చేస్తావు सहायता కావచ్చు, करता होगा, నువ్వు హెల్ప్ చేస్తావు लोग కావచ్చు, मदद करता होगा, లోకంలో ఉన్న వాళ్ళందరికీ సహాయం लोग చేస్తావు కావచ్చు. दुनिया में रहने वालों को कोई भी समस्या में तो उसके साथ रहता होगा। చాలా మందికి లోకంలో ఉన్న వాళ్ళందరికీ సహాయం చేస్తున్నావు लेकिन కావచ్చు. बुरी संगति अच्छे चरित्र को बिगाड़ देती है। కానీ దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపుతుంది. मैं आपको बताना चाहता నేను हूँ, మీకు ये చెప్పాలనుకుంటున్నా, बुरी संगति के कारण कई लोग अपने जिंदगी को बर्बाद कर दिया है। ఈ దుష్ట సాంగత్యం వల్ల చాలా మంది నశించిపోయారు. कोई पैकेट खेल रहा है, కొంతమంది ప్యాకెట్ ఆడుతున్నారు, उसके कारण वो लोग बर्बाद हो गया। దాని వల్ల వాళ్ళు నశించిపోయారు. कोई लोग बेटिंग करता है, చాలా మంది బెట్టు పెడతారు, उसके द्वारा वो लोग बर्बाद हो गया, దాని వల్ల వాళ్ళు నశించిపోయారు. क्योंकि वो उसका संगति बुरा संगति है। ఎందుకంటే అది దుష్ట సాంగత్యము. कि जो दारू पीता है, ఎవరైతే తాగుతున్నారో उसके साथ दोस्ती करने के द्वारा వాళ్ళతో స్నేహం చేయడం వల్ల ये भी दारू पीता है, వాళ్ళు కూడా తాగుతారు. और जो मारपीट करता है ఎవరైతే కొడతారో और उसके साथ संगति करने के द्वारा వాళ్ళతో స్నేహం చేయడం వల్ల वो भी मारपीट करता है, వాళ్ళు కూడా కొట్టడం जो నేర్చుకుంటారు. गाली देता है ఎవరైతే బూతులు తిడతారో और उसके साथ संगति करने के द्वारा వాళ్ళతో స్నేహం చేయడం వల్ల और वो भी गाली बकता है, వాళ్ళు కూడా బూతులు जो నేర్చుకుంటారు. शक करता है ఎవరైతే అనుమానిస్తారో और उसके साथ संगति करने के द्वारा వాళ్ళతో స్నేహం చేయడం వల్ల और वो भी शक करता है। వాళ్ళు కూడా అనుమానిస్తారు. Praise the Lord। హల్లెలూయా. मैं
आपको बताना चाहता నేను మీకు हूँ, చెప్పాలనుకుంటున్నా बुरी संगति अच्छा चरित्र को बिगाड़ देती है। దుష్ట సంగత్యము తప్పుడు మంచి నడవడికనే చెప్పుతుంది मैं आपको बताना चाहता నేను हूँ, మీకు చెప్పాలనుకుంటున్నా पहली बात बोला हूँ, ఫస్ట్ మాట किसी से तो मित्रता करना है। ఎవరితో స్నేహం చేయకూడదు पहली बात बोला हूँ, ఫస్ట్ మాట संसार से संगति नहीं करने का है, లోక స్నేహము దేవునితో వైరమై ఉన్నది उससे संगति नहीं करने का है। అలాంటి స్నేహం చేయకూడదు क्यों क्यों नहीं करने का है? ఎందుకు చేయకూడదు उससे हमें शरीर का अभिलाषा है, దాంట్లో శరీరాశ ఉంది अंकों की अभिलाषा है, నేత్రాశ ఉంది जीविका का घमंड है। జీవిత డంబం ఉంది इससे संसार से मित्रता नहीं करने का है, అందుకని లోకంతో స్నేహం చేయకూడదు इससे संसार से मित्रता नहीं करने का है। అందుకనే దేవునితో दूसरी స్నేహం बात बोला చేయకూడదు हूँ, రెండో మాట बुरा संगति अच्छा चरित्र को बिगाड़ देती है। దుష్ట సంగత్యము మంచి నడవడికను చెప్పుతుంది इसलिए हम दुष्ट लोग के साथ, हम लोग बुरा व्यक्तियों के साथ हम संगति नहीं करने का है। అందుకనే మనం దుష్ట సంగత్యము చేయకూడదు हालेलुया, हालेलुया, बोले हालेलुया। हालेलुया। मैं बताना चाहता నేను हूँ, మీకు చెప్పాలని वचन बोलती है వాక్యం చెప్తుంది आपका जिंदगी का परिवर्तन ला रहा है। మీ జీవితాన్ని మార్చడానికి आप किससे संगति कर रहे हो? నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు संसार से संगति कर रहे हो, లోకంతో స్నేహం చేస్తున్నావా बुरा लोग के साथ संगति कर रहे हो, దుష్టతో స్నేహం చేస్తున్నావా इसलिए అందుకోసమే आप बिगड़ रहा है, అందుకోసమే నువ్వు నశించిపోతున్నావు आप बिगड़ रहा है। मैं నశించిపోతున్నావు बताना चाहता हूँ, నేను మీకు वचन చెప్పాలనుకుంటున్నా बतलाती है వాక్యం చెప్తుంది आपके जीवन को परिवर्तन करना चाहता है। నీ జీవితాన్ని మార్చబోతుంది हालेलुया। హల్లెలూయా अब और एक बात बोलना चाहता हूँ, ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నా भजन संगीता కీర్తనలు एक अध्याय का इसका एक आयत हम लोग देखते हैं। ఒకటో అధ్యాయము ఒకటో వచనము చదువుకుందాము भजन संगीता एक अध्याय उसके एक आयत हम लोग पढ़ते हैं। దుష్టుల అర్థం చెప్పిన నడవక हाँ, పాపల మార్గంలో నిలవక ఆశకులు కూర్చుని చోట కూర్చున్నాక యెహోవా ధర్మశాస్త్రం మందు దీవారాత్రముడు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు क्या ही धन्य है वो पुरुष जो दुष्टों को युक्ति का पर नहीं चलता है। యెహోవా ధర్మశాస్త్రం అనుసరించువాడు దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గంలో నిలవక वो ना पापियों को मार्ग में पापियों मार्ग में खड़ा नहीं होता है, పాపుల మార్గంలో నిలవక ना ठट्टा करने वालों को मंडल में बैठता है, అపహాసులు కూర్చున్న చోట కూర్చుండక परंतु जो यहोवा के व्यवस्था पर प्रसन्न रखता है యెహోవా ధర్మశాస్త్రం అనుసరించేవాడు और धन्य है। ఆయన ధన్యుడై ఉన్నాడు मैं बोलना चाहता हूँ నేను మీకు कि చెప్పాలనుకుంటున్నా धन्य है जो पुरुष दुष्टों के अनुसार युक्ति के अनुसार नहीं चलता है। దుష్టుల ఆలోచన చొప్పున నడవని వాడు ధన్యుడు मैं बताना चाहता हूँ నేను మీకు చెప్పాలనుకుంటున్నా किससे हम लोग दोस्तानी मित्रता नहीं करने का है ఎలాంటి వాళ్ళతో మనం స్నేహం చేయకూడదు और संसार के लोगों से मित्रता नहीं करने का है। లోకంలో ఉన్న వాళ్ళతో మనం స్నేహం చేయకూడదు अब बुराई लोग से मित्रता नहीं करने का है, దుష్ట సంగత్యం చేయవారితో మనం స్నేహం చేయకూడదు उसके द्वारा हम लोग बिगड़ जाते हैं। దాని వల్ల మనం నశించిపోతున్నాము तीसरी बात बोलना चाहता हूँ, మూడో మాట చెప్పాలనుకుంటున్నా लिखा है और नीति वचन 22 अध्याय उसका 24 आयत हम लोग देखते हैं। हाँ, సామెతలు 22వ అధ్యాయము చూసుకుందాము हाँ, 24-25 కోపచిత్తునితో సహవాసము చేయకుము క్రోధము గలవానితో పరిచయం కలిగి ఉండకుము నీవు వాని మార్గం అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకొందువేమో చేతిలో చెయ్యి अब यह लिखा है, ఇక్కడ రాసి ఉంది बहुत अच्छी बात लिखा है మంచి మాట రాసి ఉంది कि आप गुस्सा करने वालों के साथ मित्रता ना करिए, కోపచిత్తునితో సహవాసం చేయకూడదు उसी के द्वारा फांसी लग जाता है। దాని వల్ల మనకి ఉరి వస్తదేమో पहली बात बोला हूँ, ఫస్ట్ మాట చెప్తున్నా संसार से प्यार नहीं करने का है, संसार से मित्रता नहीं करने का है। లోకంతో స్నేహం చేయకూడదు दूसरी बात बोला हूँ, రెండో మాట చెప్పాను बुरी व्यक्ति के साथ संगति नहीं करने का है। దుష్ట సంగతి మంచిది కాదని और तीसरी बात बोलना चाहता हूँ, మూడో మాట చెప్తున్నాను गुस्सा करने वालों से साथ मित्रता ना करिए। కోపం వచ్చే వాళ్ళతో స్నేహం చేయకూడదు गुस्सा करने वालों से मित्रता करने के द्वारा కోపం వచ్చే వాళ్ళతో స్నేహం చేస్తే तुझे फांसी लगता है। నీకు ఉరి వస్తుంది बहुत बहुत सावधान रहना है। చాలా జాగ్రత్తగా ఉండాలి संसार में रहने वाला लोग आप गुस्सा करते हुए लोग मार डालते हैं, मारपीट करते हैं। చాలా మంది లోకంలో ఉన్న వాళ్ళు కోపం వచ్చిన వాళ్ళు కొట్టుకుంటున్నారు దెబ్బలు తింటున్నారు मार कर रहे हैं, मर रहे हैं, కొడుతున్నారు కొట్టిపించుకుంటున్నారు गाली दे रहा है, తిడుతున్నారు गलत बात बोल रहा है, తప్పుడు माటలు गलत చెప్తున్నారు विचार जिंदगी में है। తప్పుడు ఆలోచనలు ఉన్నాయి गुस्सा आएगा तो माँ बाप को नहीं दिखता है, కోపం వస్తే మన తల్లిదండ్రులు కూడా చూస్తలేము गुस्सा आएगा तो वाइफ को भी नहीं देखता है, కోపం వస్తే భార్యను కూడా వదిలేస్తలేరు गुस्सा आएगा तो पति को भी नहीं छोड़ता है, కోపం వస్తే తన భర్తను కూడా చూస్తలేరు
गुस्सा आएगा तो अपने बच्चों को भी नहीं छोड़ता है, కోపం వస్తే పిల్లల్ని కూడా వదిలిపెట్టరు. गुस्सा आएगा तो अपने साथ अपने भाई बहनों को भी नहीं छोड़ता है, కోపం వస్తే తన బ్రదర్స్ ని సిస్టర్స్ ని కూడా और వదిలిపెడతారు. गुस्सा आने के द्वारा और कई लोग और फांसी को लगता है। చాలా మంది కోపం వల్ల వాళ్ళకు ఉరి వస్తుంది. बहुत सावधान रहना है, చాలా జాగ్రత్తగా ఉండాలి. इससे संगति नहीं करने का है, ఇలాంటి వాళ్ళతో మనం స్నేహం చేయకూడదు. संसार से नहीं करने का है, మనం ఈ లోకంతో స్నేహం చేయకూడదు. और बुराई करने वालों से संगत नहीं करने का है। దుష్ట సాంగత్యం మంచిది కాదు. और तीसरी बात बोला हूँ, మూడో మాట చెప్తున్నా, गुस्सा करने वालों को संगत नहीं करने का है। కోపం వచ్చే వాళ్ళతో స్నేహం చేయకూడదు. हालेलुया, హల్లెలూయా. ऐसे बोलो हालेलुया, హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. गुस्सा करने वालों के साथ संगति करने के द्वारा కోపం వచ్చే వాళ్ళతో స్నేహం చేయడం వల్ల आपको भी गुस्सा आ जाता है, మీకు కూడా కోపం आप भी వస్తుంది. मार खाते हैं, మీరు కూడా మిమ్మల్ని కూడా కొడతారు. आप भी मारते हैं दूसरों को, మీరు కూడా ఇతరులను आप కొడతారు. भी गलत रास्ते में जा सकते మీరు हैं। కూడా తప్పుడు మార్గంలో इसलिए వెళ్తారు. मैं कहना चाहता हूँ, అందుకే మీకు చెప్తున్నా, गुस्सा करने वालों के साथ संगति ना करिए। అందుకే నేను మీకు చెప్తున్నా, కోపం వచ్చే వాళ్ళతో స్నేహం చేయకూడదు అని. और मैं बताना चाहता हूँ, నేను మీకు 3 చెప్పాలనుకుంటున్నా. बात बोला हूँ। 3 మాటలు చెప్పాను. पहली बात बोला हूँ, ఫస్ట్ మాట చెప్పాను, संसार से प्यार नहीं करना, संसार से मित्रता नहीं करने का है। లోకంతో స్నేహం చేయకూడదు అని. क्यों नहीं करने का है? ఎందుకు చేయకూడదు? संसार में अंगों की अभिलाषा, शरीर की अभिलाषा, जीविका का घमंड है। ఎందుకు మనం లోకాన్ని ప్రేమించకూడదంటే శరీరాశ, నేత్రాశ, జీవిత డంబము ఉంది. इसलिए हम संसार से मित्रता नहीं करने का है। అందుకోసమే లోకంతో స్నేహం చేయకూడదు. दूसरी बात बोला हूँ, రెండో మాట చెప్పాను, और बुरा संगति अच्छा चरित्र को बिगाड़ देती है। దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపుతుంది. इसलिए हम लोग दूसरों के साथ हम लोग संगति नहीं करने का है। అందుకోసమే మనం దుష్ట సాంగత్యం చేయకూడదు. तीसरी बात बोला हूँ, మూడో మాట చెప్పాను, गुस्सा करने वालों के साथ आप संगति ना करिए, కోపం వచ్చే వాళ్ళతో స్నేహం చేయకూడదు. उसके द्वारा फांसी जाती है। దాని వల్ల మనకు ఉరి వస్తుంది. बहुत सावधान रहना है। చాలా జాగ్రత్తగా प्रभु ఉండాలి. आपसे बातें कर रहा है, దేవుడు నీతో आप किससे మాట్లాడబోతున్నాడు. संगत कर रहे हो? నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు? संसार से संगति कर रहे हो क्या? లోకంతో స్నేహం చేస్తున్నావా? बुराई लोग संगत से कर रहे हो क्या? నువ్వు దుష్టులతో స్నేహం చేస్తున్నావా? गुस्सा करने वालों को संगति कर కోపం रहे हो వచ్చే क्या? వాళ్ళతో స్నేహం చేస్తున్నావా? और मैं बताना चाहता हूँ, నేను మీకు ये చెప్పాలనుకుంటున్నా, 3 चीज आपके जीवन को बिगाड़ देती है। ఈ 3 మాటలు నీ జీవితాన్ని నాశనం చేస్తాయి. बहुत सावधान रहना है। మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. और मैं बोलना चाहता हूँ, ఇంకా నేను మీకు हम చెప్పాలనుకుంటున్నా, किससे संगति करना है, మనం ఎవరితో స్నేహం हम చేయాలి, किससे मित्रता करना है, మనం ఎవరితో స్నేహం कौन చేయాలి, हम सबको समझ सकता है। ఎవరు మనల్ని అర్థం दुनिया చేసుకోగలుగుతారు. तो संसार में है, ఈ లోకంలో ఉంది. इस संसार में पूरे दुष्ट लोग ఈ हैं, లోకంలో అందరూ దుష్టులే इस ఉన్నారు. संसार में बहुत गुस्सा करने वाला ఈ है। లోకంలో అందరూ కోపం వచ్చే వాళ్ళు अब ఉన్నారు. किससे संगति करना है, మనం ఎవరితో స్నేహం अब చేయాలి, किससे मित्रता करना है, మనం ఎవరితో స్నేహం मैं చేయాలి, बताना चाहता నేను हूँ। మీకు और చెప్పాలనుకుంటున్నా. नीति वचन సామెతలు 13 अध्याय 20 आयत में लिखा है, 13వ వచనము 13వ అధ్యాయము 20వ వచనంలో రాసి ఉంది, हाँ జ్ఞానుల సహవాసము हाँ చేయవాడు జ్ఞానము గలవాడు, हाँ। మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోను. मैं आपको बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలనుకుంటున్నా, हमारा मित्रता ज्ञानवानों से करना है। మనము స్నేహం ఎవరితో చేయాలంటే జ్ఞానులతో స్నేహం చేయాలి. ज्ञानवानों के साथ संगति करने के द्वारा तू भी ज्ञानवान बन जाते हैं। మనం జ్ఞానవంతులతో స్నేహం చేస్తే మనకు కూడా జ్ఞానం వస్తుంది. कौन ज्ञानवान है? ఎవరు జ్ఞానవంతులు? जो यहोवा को डरता है, ఎవరైతే దేవునికి భయపడతారో, जो यहोवा को डरता है, ఎవరైతే దేవునికి उनको భయపడతారో परमेश्वर ज्ञान देता है। వాళ్ళకు దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. जो ज्ञानी है ఎవరైతే జ్ఞాని అయి ఉన్నారో वही सही जी सकता है, వాళ్ళు కరెక్ట్ గా జీవిస్తారు. वही सही बात कर सकता है, వాళ్ళు మంచిగా उसका మాట్లాడతారు. चाल चलन अच्छा रहता है, వాళ్ళ మంచి నడవడికలు उसका బాగుంటాయి. बात बहुत अच्छा रहता है, వాళ్ళ మాటలు బాగుంటాయి. उसका जिंदगी अच्छा रहता వాళ్ళ है, జీవితము उसका బాగుంటుంది. उसका जीने का तरीका अच्छा रहता है। వాళ్ళు జీవించే విధానము బాగుంటుంది. वचन बोलती है, వాక్యము जो చెప్తుంది, यहोवा को डरने के द्वारा దేవునికి భయపడడం వల్ల ज्ञान आ जाती है। జ్ఞానం వస్తుంది. हमारा मित्रता మన స్నేహము किससे करना है? ఎవరితో చేయాలి? कि जो ज्ञानवान से करना है। జ్ఞానవంతులతో చేయాలి. दुष्टों से करने के द्वारा దుష్టులతో చేయడం వల్ల हम भी दुष्ट बन जाते हैं। మనము కూడా దుష్టులమైతాము. गलत करने वालों से संगत करने के द्वारा తప్పుడు పనులు చేసే వాళ్ళతో मित्रता करने के द्वारा हम भी गलत हो जाते हैं। తప్పుడు పనులు చేసే వాళ్ళతో మనం స్నేహం చేస్తే మనము తప్పులు చేస్తాము. मैं बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలనుకుంటున్నా, वचन बोलती है, వాక్యము చెబుతుంది, बहुत अच्छा लिखे, बुद्धिमानों के संगति करो జ్ఞానవంతులతో సహవాసం చేయండి, तो बुद्धिमान बन जाएगा। నువ్వు
होने के लिए జ్ఞానవంతుడు కావడం వల్ల यहोवा को डरना है। దేవునికి जो భయపడతారు. यहोवा को डरता है ఎవరైతే దేవునికి वो భయపడతారో ज्ञानवान बन जाता है। జ్ఞానవంతులైతారు. मैं बोलना चाहता हूँ నేను మీకు बहुत చెప్పాలనుకుంటున్నాను. सारे साइंटिस्ट लोग, చాలా మంది సైంటిస్టులు, बुद्धिमान लोग हैं, చాలా మంది జ్ఞానవంతులు ఉన్నారు. वो बहुत ज्ञानी हैं। వాళ్ళు జ్ఞానవంతులు. लाइट को भी वो ले लिया, बनाया, వాళ్ళు లైట్ ను చేశారు, ट्रेन को भी बनाया, ట్రైన్ ను చేశారు, कंप्यूटर को बनाया, కంప్యూటర్ ను फ्लाइट చేశారు, को बनाया, ఫ్లైట్ ను తయారు बस को చేశారు, बनाया। బస్సులు తయారు ये చేశారు. सारे लोग, ఈ లోకంలో ఉన్న ये వాళ్ళంతా, सब लोग ఈ వారంతా कि वो परमेश्वर को डरने वाला है। వాళ్ళంతా దేవునికి భయపడే వాళ్ళు. परमेश्वर उनको ज्ञान दिया వాళ్ళకు దేవుడు జ్ఞానాన్ని और ఇచ్చాడు. उसके द्वारा దాని వల్ల आज हम लोग सब कुछ हम लोग उसको इस्तेमाल कर रहा है। దాని వల్ల ప్రతి ఒక్కటి మనం ఈ రోజు వాడుకుంటున్నాము. मैं बताना चाहता हूँ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, किससे आपको संगति करने का है। ఎవరితో మీరు స్నేహం చేయాలి? बुद्धिमानों से संगति करने का है। మీరు జ్ఞానవంతులతో కలిసి ఉండాలి. और ज्ञानवान ये होता है। జ్ఞానవంతులు ఇలా ఉంటారు. और एक बात बोलना चाहता हूँ, नीति वचन 1 अध्याय उसका 10वां आयत में लिखा है। సామెతలు 1వ అధ్యాయము 10వ వచనంలో రాసి ఉంది, हाँ, నా కుమారుడా हम्म, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకొనకుము. हाँ। ये बोला है, ఇక్కడ ఇలా రాసి ఉంది, एक मेरे पुत्र हो, నా కుమారుడా तुझे कुशलते हैं लोग उनको बात को ना मानना। పాపములు నిన్ను ప్రేరేపింపగా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకొనకుము. आपको नहीं मानने का है, మీరు దాన్ని वो ఒప్పుకొనకూడదు. पापी है, వాళ్ళు పాపం आपको చేస్తున్నారు, कुशलाता है, నిన్ను ఒప్పిస్తున్నారు, आपको कुशलाता है, నిన్ను ప్రేరేపిస్తున్నారు, आपको कुशला के నిన్ను ప్రేరేపించి गलत करने के लिए बोलते हैं, వాళ్ళు తప్పుడు పనులు చేయడానికి गलत व्यवहार करते ప్రేరేపిస్తున్నారు, हैं। తప్పుడు పనులు చేపిస్తారు. इसलिए हे అందుకోసమే मेरा पुत्र हो నా కుమారుడా कि और उसका कुशलात में आपको नहीं मानने का है, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకొనకుము. आपको आप नहीं मानने का है। నువ్వు దాన్ని వినకూడదు. हालेलुया। హల్లెలూయా. अब मैं आपको और एक बात बोलना चाहता हूँ, నేను మీకు ఇంకొక మాట नीति वचन 2 अध्याय उसका 12वां आयत में लिखा है। సామెతలు 2:12 ఇలా రాసి ఉంది, అది దుష్టుల మార్గం నుండి మూర్ఖంగా మాటలాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. मैं बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, ज्ञानवानों के द्वारा संगति करने के द्वारा జ్ఞానులతో స్నేహం చేయడం వల్ల जो आपको फुसलाता है आप उसमें नहीं गिर जाएगा। ఎవరైతే నిన్ను ప్రేరేపిస్తారో పాపం కోసము దాంట్లో మీరు పడిపోరు, और ज्ञानवान बन जाते हैं। మీరు జ్ఞానవంతులైతారు. और यहाँ लिखा है, ఇక్కడ రాసి ఉంది, बहुत अच्छा लिखा है। మంచి వాక్యం రాసి हाँ, ఉంది, और पढ़िए, फिर एक बार पढ़िए। అది దుష్టుల మార్గం నుండి మూర్ఖముగా మాటలాడు వారి చేతుల నుండి నిన్ను రక్షించును. दुष्टों के मार्गों से गलत बातों बोलने से बचाता है। దుష్టుల మార్గం నుండి మూర్ఖుల మాటల నుండి చేతుల నుండి నిన్ను రక్షిస్తాడు. हालेलुया। హల్లెలూయా. बोलिए हालेलुया। हालेलुया। जोर से हालेलुया। హల్లెలూయా. హల్లెలూయా. मैं बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, किससे हमको संगति नहीं करने का है, ఎవరితో మనం స్నేహం చేయకూడదు, और संसार से संगति नहीं करने का है। లోకంతో స్నేహం చేయకూడదు. दूसरी बात बोला हूँ, రెండో మాట చెప్పాను, और मैं यहाँ लिखा है कि बुराई करने वालों के साथ संगति नहीं करने का है। దుష్ట సంగతిము మంచిది కాదు. और एक बात बोला हूँ, ఇంకొక మాట చెప్పాను, गुस्सा करने वालों के साथ संगति नहीं करना है। కోపం వచ్చే వారితో और స్నేహం किससे संगति చేయకూడదు. करना है, ఎవరితో స్నేహం చేయాలి? बुद्धिमान से संगति करना है। జ్ఞానవంతులతో స్నేహం చేయాలి. बुद्धिमान से संगति करने के द्वारा జ్ఞానులతో స్నేహం చేయడం వల్ల आप भी बुद्धिमान बन जाता है। మీరు కూడా जो జ్ఞానవంతులైతారు. आपको फुसलाता है ఎవరైతే మిమ్మల్ని ప్రోత్సహిస్తారో और उसको पाप नहीं करेंगे, అలాంటి పాపంలో మీరు పడిపోరు, आप बुद्धिमान बन जाएगा। మీరు జ్ఞానవంతులైతారు. हालेलुया। हालेलुया। और एक बात बोला हूँ, మరొక మాట చెప్పాను, 17 अध्याय उसका 17 आयत में, नीति वचन 17 अध्याय उसका 17 आयत में इस प्रकार से लिखा है। సామెతలు 17:17 ఇలా రాసి ఉంది, हाँ, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దురాలోచనలో అట్టివాడు సహోదరుడిగా నుండును. और मित्र सब समयों में प्रेम रखता है। నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. किससे हमको संगति का मित्रता करना है, ఎలాంటి వారితో మనం స్నేహం చేయాలి? बुद्धिमान से हमको संगति करना है। మనము మంచి వారితో స్నేహం చేయాలి, किससे हम संगति करना है, జ్ఞానవంతులతో స్నేహం చేయాలి. किससे हम संगति करना है, ఎలాంటి వారితో మనం స్నేహం
చేయాలి? ना बुद्धिमान से संगति करना है। జ్ఞానవంతులతో స్నేహం दूसरी చేయాలి. बात बोल रहा हूँ, రెండో మాట చెప్తున్నా, हर समय में प्यार करने वालों तो संगति करना, मित्रता करना है। ప్రతి విషయంలో నిన్ను ప్రేమించే వాళ్ళతో స్నేహం చేయండి. और वो जो मित्रता करने वाला हर समय में आपको प्रेम करते रहता है। నిజమైన స్నేహితుడు నీకు ప్రతి విషయంలో నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు. अब संकट में है, నువ్వు ప్రాబ్లం లో ఉన్నావా, वो नहीं छोड़ता है। ఆయన నిన్ను वो दुख में है, నువ్వు దుఃఖంలో ఉన్నావా, और वो नहीं छोड़ता है। ఆయన నిన్ను విడవడు. आपको खाना नहीं है, నీకు భోజనం లేదా, वो नहीं छोड़ता है। ఆయన నిన్ను आपको విడవడు. कपड़ा नहीं है, నీకు బట్టలు वो లేవా, नहीं छोड़ता है। ఆయన నిన్ను విడవడు. आपके पास संपत्ति है, నీ దగ్గర ఆస్తి ఉందా, नहीं तो भी वो नहीं छोड़ता है। నీ దగ్గర లేకున్నా కూడా ఆయన నిన్ను విడవడు. इसलिए कि वो सच्चा मित्र है, हमेशा प्यार करते रहता है। అందుకే చెబుతున్నాను, నిజమైన స్నేహితుడు విడవక ఎప్పుడు ప్రేమిస్తూ ఉంటాడు. मैं पहला बात बोला हूँ, నేను ఫస్ట్ మాట చెప్పాను, बुद्धिमानों से संगति करना। జ్ఞానవంతులతో స్నేహం చేయాలి. दूसरी बात बोलना चाहता हूँ, రెండో మాట చెప్పాలనుకుంటున్నా, सच्चा मित्र से प्यार करना, जो हमेशा हमको प्यार कर सकता है, నిజమైన స్నేహితులతో స్నేహం చేయాలి. क्योंकि वो हमेशा हर समय में हमको प्यार करता है। ఎందుకంటే వాళ్ళు ఎల్లప్పుడూ మనల్ని ప్రేమిస్తూ और यह ఉంటారు. लिखा है, ఇక్కడ రాసి ఉంది, और सच्चा मित्र कौन हो सकता है? ఎవరు నిజమైన స్నేహితుడు కావచ్చు? और इस दुनिया में ఈ లోకంలో कोई भी सत्य मित्र नहीं है। ఎవరు నిజమైన స్నేహితులు లేరు. और यूहन्ना रचित समाचार యోహాను సువార్త और 15 अध्याय 15వ అధ్యాయము और उसका 12वां आयत में लिखा है, 12వ వచనంలో రాసి ఉంది. जोर से पढ़िएगा। हाँ, यूहन्ना रचित समाचार 15 अध्याय उसका 12वां आयत। నేను మిమ్మును ఉమ్. ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను, हाँ, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము ఉమ్. మీరొకరినొకడు ప్రేమించవలననియే ఉమ్. నా ఆజ్ఞ. हम्म। తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడెవడు లేడు. अपने मित्रता के लिए अपने प्राण देने वालों से उत्तम कौन नहीं है। తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువ ప్రేమించేవాడు ఎవడు లేడు. ध्यान से सुनिएगा, జాగ్రత్తగా हम వినండి. किससे मित्रता करना है? ఎవరితో స్నేహం చేయాలి? जो बुद्धिमानों से मित्रता करना है। జ్ఞానవంతులతో స్నేహం बुद्धिमान చేయాలి. कौन बन सकता है? ఎవరు జ్ఞానవంతులు? और जो यहोवा को डरता है, ఎవరైతే దేవునికి जो భయపడతారో, यहोवा को डरता है, ఎవరైతే దేవునికి वो ज्ञानवान बन जाता వాళ్ళు है। जो జ్ఞానవంతులైతారు. ज्ञानवान बन जाता है, वो జ్ఞానవంతులైతారు. गलत काम नहीं करता है। వాళ్ళు తప్పుడు పనులు जो చేయరు. भी फुसलाएगा तो भी ఎవరు నిన్ను ప్రేరేపించినా కూడా आप गलत काम नहीं करेंगे। నువ్వు తప్పుడు పనులు చేయవు. आपको समझ में आएगा गलत नहीं करने का है। నీకు అర్థమైతుంది నువ్వు తప్పుడు పనులు చేయవు. दूसरी बात बोल रहा हूँ, రెండో మాట हम చెప్తున్నా, किससे प्यार करना, किससे मित्रता करना है? మనం ఎవరితో స్నేహం చేయాలి? वो सच्चा मित्र थे हमसे, जो हमेशा प्यार करने वाला, उससे प्रेम रखना है। నిజమైన స్నేహితులు ఎప్పుడు విడవక ప్రేమించే వారితో మనం స్నేహం చేయాలి. और कोई भी इस दुनिया में ऐसा वाला नहीं है అలాంటి వారు లోకంలో ఎవరు లేరు. जो अपने मित्र के लिए अपना प्राण देने वाला। లోకంలో స్నేహం కోసం చనిపోయిన వారు ఎవరు లేరు. यार यीशु मसीह कहता है, యేసుక్రీస్తు 15 आयत में చెప్తున్నాడు, लिखा है, 15వ అధ్యాయంలో రాసి ఉంది, हम्म, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టివాని కంటే ఎక్కువ 15 वचन। దాసుడు తన యజమానుడు हम्म, చేయు దానిని ఎరుగడు కనుక ఇక మిమ్మును దాసునిగా పిలవక స్నేహితులని పిలుస్తును. मैं बोलना चाहता हूँ, నేను మీకు చెప్పాలనుకుంటున్నా, सच्चा मित्र कौन बन सकता है? ఎవరు మంచి స్నేహితుడు కావచ్చు? जो अपने प्राण को अपने प्रजा को देता है। ఎవరైతే తన ప్రాణాన్ని లోకం కోసం పెట్టారు. कौन अपने प्राण दे सकता है? ఎవరు ప్రాణం ఇస్తారు? जो यीशु मसीह है, वो యేసుక్రీస్తు. खुद कहता है, ఆయనే చెప్తున్నాడు, तू मेरा मित्र है। నువ్వే నా స్నేహితుడివి. वो हमको बुला रहा है मित्र बोलकर। ఆ దేవుడే మనల్ని इसका పిలుస్తున్నాడు मतलब ये है, స్నేహితుడు అని. దీనికి అర్థం हमारा ఏంటి? साथ, हमारा संगति, हमारा मित्रता किसके साथ रहना है? మన స్నేహం ఎవరితో కలిసి ఉండాలి? बुद्धिमानों से एक साथ रहना है। జ్ఞానవంతులతో ఉండాలి. बुद्धि कहाँ से आती है? జ్ఞానం ఎక్కడి నుంచి परमेश्वर వస్తుంది? की ओर से आती है। దేవుని దగ్గర నుంచి వస్తుంది. और किससे हम लोग को प्रेम मित्रता करना है? ఎవరితో మనం స్నేహం చేయాలి? सच्चा मित्र से प्रेम करना है, जो हमेशा प्यार करता है। ఎప్పుడు మనల్ని విడవక ప్రేమించే వారితో మనం స్నేహం చేయాలి. दुनिया में कोई हमेशा प्यार करने वाला नहीं है। లోకంలో ఎవ్వరు విడవక ప్రేమించిన వాళ్ళు ఎవరు లేరు. एक ही है, ఒక్కరే ఉన్నారు, यीशु मसीह। యేసుక్రీస్తు. वो अपने प्राण को सब लोगों को दे दिया ఆయన తన ప్రాణాన్ని లోకం కోసం పెట్టాడు. और अपने मर गया, ఆయన మరణించాడు, गड़ गया ఆయన పూడ్చబడ్డాడు, और वो उठ गया, మళ్ళీ ఆయన తిరిగి फिर లేచాడు, आने वाला है। మళ్ళీ और రానయ్యన్నాడు. वो बोलता है, ఆయనే वो చెప్తున్నాడు, हमको मित्र बोलकर बुला रहा है। నీకు ఆయన నిన్ను స్నేహితుడా రా
అని मैं పిలుస్తున్నాను. आपको बोलना चाहता हूँ, నేను నీకు చెప్పాలనుకుంటున్నాను. आपको कोई मित्र बुलाए ना बुलाए, ఎవరు నిన్ను స్నేహితుడా అని పిలిచినా आपको పిలవకున్నా, कोई मित्र रहे ना रहे, నీకు స్నేహితులు ఉన్నా లేకున్నా, वो यीशु मसीह कहता है, అదే యేసుక్రీస్తు मैं ही तेरा मित्र हूँ, నేనే నీ तू స్నేహితుడై ही ఉన్నాను. मेरा मित्र है, నువ్వే నా मैं आपके लिए प्राण दिया हूँ, నేను నీకోసం ప్రాణం मैं आपके लिए పెట్టాను. लहू बहाया हूँ, నీకోసం రక్తం मैं आपके लिए కార్చున్నాను. कोड़े खाया हूँ, నేను నీకోసం దెబ్బలు తిన్నాను. मैं आपके लिए तूका गया हूँ, నీకోసం నేను ఊంచబడ్డాను. मैं इसलिए बोल रहा हूँ, అందుకోసమే చెప్తున్నాను. मैं ही आपके लिए सच्चा मित्र हूँ, నేను నీ కొరకు మంచి మిత్రుడనై ఉన్నాను. उसका प्रेम में रहिए, ఆయన ప్రేమలోనే ఉండండి. उसका प्रेम में कोई कलमश नहीं है, ఆయన ప్రేమలో ఎలాంటి కల్మషము లేదు. उसका प्रेम निष्कपट प्रेम है, ఆయన ప్రేమ నిజమైన ప్రేమ. उसका प्रेम बहुत खराब प्रेम है। ఆయన ప్రేమ నిజమైన ప్రేమ. मैं बताना चाहता నేను हूँ, మీకు वो చెప్పాలనుకుంటున్నాను. अपने लिए प्राण दिया, ఆయన మన కోసము ప్రాణం आपको పెట్టాడు. बोल रहा है, నీకు చెప్తున్నాను, मेरे मित्रों, నా స్నేహితుడా, पाप में रहो मत रहो, పాపంలో ఉండకు, गलत में मत रहो, తప్పుడు పనుల్లో ఉండకు, अपना पाप का जिंदगी मत जियो, పాపంలో జీవించకు, दुष्ट कार्यों में मत रहो, దుష్టత్వంలో జీవించకు, दुष्टों के साथ संगति मत करो, తప్పుడు పనులతో స్నేహం చేయకు, और गलत कार्यों को मत करो, తప్పుడు పనులు చేయకు. मेरे पास में आ जाओ, నువ్వు నా దగ్గరికి రా, मैं आपको विश्राम दूंगा। నేను విశ్రాంతి बहुत కలగజేస్తున్నాను. सिद्ध लोगो पाप भार, పాప భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకి రండి, मैं आपको विश्राम दूंगा। నేను మీకు విశ్రాంతి अब కలగజేస్తున్నాను. वो कहता है, ఆయన చెప్తున్నా. हालेलुया హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. कितना सुंदर बात है, ఎంత మంచి మాట. वो अपने लिए प्राण दिया, ఆయన మన కోసం वो ప్రాణం बोलता है పెట్టాడు. तू ही मेरा मित्र है। నువ్వే నా స్నేహితుడవై ఉన్నావు. अब दास नहीं बन जाते हैं हम నువ్వు लोग, దాసుడివి కావు, अभी मित्र बन गया, మనము స్నేహితులము. वो अपना प्राण अपने लोगों के लिए दे दिया। ఆయన తన ప్రాణం పెట్టాడు తన లోకం కోసం. इसलिए बोलना चाहता हूँ, అందుకోసమే చెబుతున్నాను. और उसका मैं बोलना चाहता हूँ, और एक बात बोलना चाहता हूँ, ఇంకొక మాట मित्रता చెప్పాలనుకుంటున్నాను. का ताकत क्या है, స్నేహానికి ఉన్న శక్తి ఏంటి, और मित्रता का बल क्या है, స్నేహానికి ఉన్న బలం ఏంటి, मैं आपको बताना चाहता నేను हूँ। మీకు वो చెప్పాలనుకుంటున్నాను. मित्रता के द्वारा कुछ बातें हो जाते हैं। స్నేహం ద్వారా కొన్ని విషయాలు జరుగుతాయి. पहली बात बोला हूँ, ఫస్ట్ మాట, किससे मित्रता नहीं करने का है, ఎలాంటి వారితో స్నేహం संसार చేయకూడదు, से नहीं करने का है, లోకంతో స్నేహం बुराई చేయకూడదు, करने वालों से संगत नहीं करने का है, సాంగత్యం మంచిది కాదు, गुस्सा करने वालों से संगत नहीं करने का है, కోపం ఉన్న వారితో స్నేహం చేయకూడదు, किससे संगति करना है, ఎవరితో స్నేహం చేయాలి, और जो हमें ज्ञानी वाले बुद्धिमान से संगति करना है, జ్ఞానవంతులతో స్నేహం చేయాలి, हमेशा प्यार करने वालों से संगति करना है। ఎల్లప్పుడూ ప్రేమించే వాళ్ళతో స్నేహం अब చేయాలి. कोई भी इस दुनिया में नहीं है प्यार करने वाला। అలా ప్రేమించే వాళ్ళు ఈ లోకంలో ఎవరు यीशु లేరు. मसीह अपने प्राण अपने पुत्र को दे दिया, वो इससे ही हमारा मित्रता बना के యేసు रखना है, క్రీస్తే మన కోసం ప్రాణం ఇచ్చాడు కాబట్టి తనతోనే మనం స్నేహం చేయాలి. उससे ही वही हमको समझ सकता है, ఆయనే మనల్ని అర్థం वही చేసుకోగలుగుతాడు, हमारा आंसू को पोंछ सकता है, ఆయనే మన దుఃఖాన్ని తుడుస్తాడు, वही हमारा संकट में साथ रहता है, మన కష్టంలో ఆయనే మన తోడు ఉంటాడు. वही इमानुएल है, ఆయనే యేసుక్రీస్తు, वही इमानुएल है, ఆయన ఇమ్మానుయేల్ वो అయినాడు, हमारे साथ रहने वाला है, మనతో ఉండేవాడు. हमारी दुनिया में कोई हमारे साथ नहीं रह सकता है। లోకంలో మనతో ఎవరు ఉండరు. मैं बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలి, बहुत दुख की बात बोलना चाहता हूँ, చాలా దుఃఖమైన మాట कोरोना చెప్పాలనుకుంటున్నాను. आएगा तो కరోనా వచ్చినప్పుడు लोग और अपने परिवार के लोगों को दूर में रखना है, లోకం కరోనా వచ్చినప్పుడు ఎవరికైతే కరోనా వస్తుందో వాళ్ళ కుటుంబాలన్నీ దూరం ఉంటున్నారు. और कोई उसको नहीं देखभाल कर रहा है, ఎవరు వాళ్ళని చూస్తారు. और कई लोग अपने अगर बुजुर्ग लोग को हो जाएगा तो और उसमें कमरे में रख के उसमें खाना फेंक रहा है, ఎవరైనా ముసలి వాళ్ళకు కరోనా వస్తే వాళ్ళని ఒక రూమ్ లో పెట్టి అన్నాన్ని ఇట్లా ఇసిరేస్తున్నారు. और टैबलेट में फेंक रहा है। మందులను కూడా ఇసిరేస్తున్నారు. कितना दुख की बात है, ఎంత దుఃఖమైన పాట. बहुत गलत बात है ఇది చాలా मैं बताना కష్టమైన चाहता हूँ నేను మీకు कि చెప్పాలనుకుంటున్నాను. कोरोना की बीमारी के कारण కరోనా రోగం వల్ల मित्र लोग भी पास में नहीं आ पा रहे हैं, స్నేహితులు కూడా దగ్గరకు వస్తారు, अपने परिवार के लोग भी नहीं आ पा रहे हैं। మన కుటుంబ వ్యక్తులు కూడా దగ్గరకు मैं వస్తారు. बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. पति मर गया భర్త చనిపోయిండు, और अपने बच्चा अपने माँ बाप का वो नहीं देख पा रहा है, తన పిల్లల్ని ఎవరు చూసుకోలేకపోతున్నారు. क्योंकि वो कोरोना के मरने के बाद लाश को भी देखने का मौका नहीं मिल रहा है। కరోనా వల్ల చనిపోవడం వల్ల తన శవాన్ని కూడా చూసుకోలేకపోతున్నారు. मैं बताना चाहता हूँ, నేను మీకు अगर किसी का చెప్పాలనుకుంటున్నాను. आपके घर में कोई कोरोना आएगा तो మీకు చెప్పాలనుకుంటున్నాను,
చెప్తున్నా, మీ కుటుంబంలో ఎవరికైనా కరోనా వచ్చిందనుకోండి, ग्लव्स पहन के గ్లౌజులు मास्क వేసుకొని लगा के మాస్క్ పెట్టుకొని जरूर अपने प्रजा का सेवा करिए। కంపల్సరిగా మీ కుటుంబంలో సేవ చేయండి. और आपके भाई को सकता है, మీకు మీ బ్రదర్ కు आपकी వస్తుందేమో, बहन को सकता है, మీ సిస్టర్ కు पति వచ్చిందేమో, को सकता है, మీ భర్తకు पत्नी వచ్చిందేమో, को सकता है। నీ భార్య छोड़ने का नहीं, వదిలిపెట్టకండి. प्रभु हमको नहीं छोड़ा, దేవుడు మనల్ని मित्रता వదిలిపెట్టలేదు. रखा है। స్నేహం पाप में చేస్తున్నాడు. रहने वालों को हमको मित्रता रखा है। పాపంలో ఉన్న వాళ్ళతో స్నేహం చేస్తున్నాడు. मैं बताना चाहता నేను हूँ, మీకు अपने చెప్పాలనుకుంటున్నా, परिवार को देखभाल करिए। మీ కుటుంబాలను अगर आपको बेटी हो కాపాడుకోండి. गया, నీ పెళ్లి బిడ్డ ఉందా? आप चिंता कर रहे होगा कोरोना के कारण, కరోనా వల్ల బాధపడుతున్నావా? मैं बताना चाहता నేను हूँ, మీకు उसके साथ दे, చెప్పాలనుకుంటున్నా, వాళ్ళకి సహాయం उसके చేయండి. साथ दे, వాళ్ళకి సహాయం उसको చేయండి. दबा दे, వాళ్ళకి उसके సహాయం लिए दुआ చేయండి. करे। వాళ్ళకు प्रभु ప్రార్థన उसको చేయండి. सही करेगा। దేవుడు వాళ్ళకు ముట్టుతాడు. बहुत दुखी की बात है। చాలా దుఃఖమైన నేను మాట. बताना चाहता हूँ, నేను మీకు प्रभु చెప్పాలనుకుంటున్నా, हमको तसल्ली देता है। దేవుడే మనకు ఆదరిస్తాడు. मैं बताना चाहता నేను हूँ, మీకు చెప్పాలనుకుంటున్నా, मित्रता के द्वारा ఈ స్నేహం వల్ల कुछ बल हो जाते हैं। బలం వస్తుంది. और पहले तेस्सलोनिकि 5 अध्याय उसके 11 आयत में लिखा है, ఫస్ట్ టెస్లోని 5వ అధ్యాయము 12వ వచనంలో ఇలా రాసి ఉంది. 11 కాబట్టి हाँ, మీరిప్పుడు చేయుచున్నట్లుగానే हाँ, ఒకరినొకడు ఆదరించి हम्म। ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. मैं बताना चाहता हूँ, నేను మీకు एक చెప్పాలనుకుంటున్నా, दूसरे को तसल्ली दे दिए, ఒకరినొకరు ఆదరించండి, एक दूसरे को भला करिए। ఒకరినొకరు క్షేమం కలుగజేయండి. यीशु मसीह ही हमारा भला किया है। దేవుడే మనకు క్షేమం కలుగజేశాడు. मैं बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలనుకుంటున్నా, मित्रता के द्वारा స్నేహం వల్ల एक दूसरे का तसल्ली मिलती है। ఒకరికొకరికి ఆదరణ आपके దొరుకుతుంది. संकट को लोगों को बोल सकता है। నీ కష్టము నీ స్నేహితులకు आप చెప్పగలుగుతావు. दूसरों को बोलने के द्वारा నువ్వు వేరే వాళ్ళకి చెప్పడం आपको వల్ల बुराई वो लोग करता होगा। వాళ్ళు నీ కోసం వ్యతిరేకంగా చెప్తున్నారేమో. आप दूसरों को बोलने के द्वारा నువ్వు వేరే వాళ్ళకి చెప్పడం వల్ల आपको गलत सोचता होगा। వాళ్ళు తప్పుగా ఆలోచిస్తున్నారేమో. यहाँ बात याद रखिए, ఇక్కడ మాట बहुत सावधान से याद रखिए। చాలా वचन बोल रहा हूँ मैं, వాక్యం చెప్తున్నా, बहुत सावधान से सुनिएगा చాలా జాగ్రత్తగా कि వినండి. मैं आपको तसल्ली मिलते हैं। మీకు ఆదరణ దొరుకుతుంది. मित्रता का करने के द्वारा तसल्ली मिल जाती है। స్నేహం చేయడం వల్ల ఆదరణ దొరుకుతుంది. और हमेशा इकट्ठा होना ना भूलना है ఎప్పుడు మనం కలిసి ఉండడము, సహవాసం చేయడము మరవకండి. कि परमेश्वर की संगति में आना ना भूलिए। దేవుని సంగతి చేయడం మరవకండి. मैं बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలనుకుంటున్నా, आज प्रभु आपके साथ बात कर रहा ఈరోజు है। దేవుడు నీతో परमेश्वर आपको మాట్లాడుతున్నాడు. नहीं छोड़ता है, దేవుడు నిన్ను आपको వదిలిపెట్టాడు, तसल्ली देता है, నిన్ను ఆదరిస్తాడు, वो आपको नहीं छोड़ने वाला। నిన్ను వదిలిపెట్టే प्रभु దేవుడు आपके కాదు. साथ बात किया है। దేవుడు నీతో आप మాట్లాడాడు. किससे संसार से प्यार करता होगा? లోకాన్ని ప్రేమిస్తున్నావు. संसार में अभिलाष का शरीर का अभिलाष जीव का घमंड है, శరీరాశ, నేత్రాశ, జీవిత డంబం ఉంది లోకంలో. इसलिए संसार से मित्रता ना करिए। అందుకోసమే లోకాన్ని ప్రేమించండి. संसार में बुराई है, లోకంలో దుష్టత్వం ఉంది. वो बुराई के साथ संगति करने के द्वारा बिगड़ जाते हैं। దుష్టత్వంతో నీ ఆలోచనలో ఉంటే నువ్వు చెడిపోతావు. और इसलिए बुराई लोगों के साथ संगति ना करिए। నువ్వు దుష్టులతో స్నేహం చేయకూడదు. तीसरा बात बोलना चाहता हूँ, మూడో మాట और बहुत अच्छा చెప్పాలి. लिखा है, చాలా మంచి వాక్యం, बहुत अच्छा लिखा है। చాలా మంచి మాట मैं बताना రాసి चाहता हूँ, ఉంది. तीसरी बात ये है, మూడో మాట ఇలా రాసి ఉంది, आपको समझ में आने का है, गुस्सा करने वालों के साथ संगति ना करिए। కోపం వచ్చే వారితో స్నేహం చేయకండి. आप किससे गुस्सा प्रेम मित्रता कर रहे हो? ఎవరితో స్నేహం చేస్తున్నావు? पाप करने वालों से मित्रता कर रहे हैं क्या? పాపం చేసే వాళ్ళతో స్నేహం गलत करने वालों से చేస్తున్నావా? मित्रता कर रहे हो क्या? తప్పు పనులు చేస్తున్న వాళ్ళతో व्यभिचार స్నేహం करने वालों से చేస్తున్నావా? मित्रता कर रहे हो क्या? వ్యభిచారం చేస్తున్న వాళ్ళతో गुस्सा స్నేహం करने वालों से చేస్తున్నావా? मित्रता कर रहे क्या? దుష్ట పనులు చేస్తున్న तुझे వాళ్ళతో फांसी आ जाती है। నీకు ఉరి వస్తుంది. बहुत सावधान रहना। చాలా జాగ్రత్తగా प्रभु ఉండండి. आपसे बातें कर रहा है, దేవుడు నీతో आप प्रभु మాట్లాడుతున్నాడు. आपको बंद कर रहा है। దేవుడు ఈరోజు నీతో प्रभु कहता है, దేవుడు बुद्धिमानों से साथ बात संगति मित्रता करिए। జ్ఞానవంతులతో స్నేహం చేయండి. मित्रता करने के द्वारा జ్ఞానవంతులతో तुझे స్నేహం कोई भी చేయడం వల్ల फुसलाए, ఎవరైనా నిన్ను प्रेरित- ప్రేమిస్తే आप गलत नहीं कर सकता है। నువ్వు తప్పుడు పనులకు ज्ञानवान काम कर सकता है। జ్ఞానవంతులతో ज्ञान कौन है? జ్ఞానవంతుడు ఎవరు? यहोवा को डरने वाला। దేవునికి मैं बोलना భయపడేవాడు. चाहता हूँ, నేను మీకు अब చెప్పాలని किससे हम लोग मित्रता करना है? ఎవరితో స్నేహం చేయాలి? ज्ञानवानों से मित्रता करना है। జ్ఞానవంతులతో స్నేహం किससे हम చేయాలి? लोग मित्रता करना है? ఎలాంటి వారితో స్నేహం हमेशा చేయాలి? प्यार करने वालों से संगति ఎల్లప్పుడూ करना है। ప్రేమించే వారితో స్నేహం किससे చేయాలి. कौन हमको प्यार कर सकता है? ఎల్లప్పుడూ ఎవరు మనల్ని यीशु ప్రేమిస్తున్నారు? ही अपने प्राण अपने प्रजा को दे दिया। యేసుక్రీస్తు మన కోసం ప్రాణం పెట్టి ఉన్నాడు. और वो बोलता है, ఆయన చెప్తున్నాడు, तू मेरा मित्र है, నువ్వు నా స్నేహితుడవు, तू मेरा मित्र है। నువ్వు నా స్నేహితుడవు. और
और संसार मित्रता किसके साथ करने के द्वारा आपको क्या लाभ है, बल क्या है? స్నేహం చేయడం వల్ల నీకు ఏం లాభమై ఉంది, ఏం బలమై ఉంది, आपको तसल्ली देता है। నీకు ఆదరణ కలుగుతుంది. प्रभु आपसे बात कर रहा है, దేవుడు నీతో सावधान మాట్లాడుతున్నాడు. रहिए। చాలా జాగ్రత్తగా ఉండండి. आत्मा तुझसे बातें कर रहा है। పరిశుద్ధాత్మ దేవుడు నీతో परेशान में हो, మాట్లాడుతున్నాడు. నువ్వు బాధలో दुख ఉన్నావా, में हो, కష్టంలో संकट ఉన్నావా, में हो, ఇబ్బందిలో ఉన్నావా, कामों में हो, నువ్వు చీకట్లో मेरा ఉన్నావా, स्नेहित मेरे फ्रेंड्स कोई नहीं सोच रहे हो, నాకెవరు స్నేహితులు లేరని ఆలోచిస్తున్నావా, आपके साथ देने वाला प्रभु है। దేవుడు నీతో సహాయం చేసే దేవుడు यीशु నీతో मसीह के ఉన్నాడు. मैं आपके लिए दुआ करना चाहता हूँ। యేసుక్రీస్తు నామములో నీకు यीशु मसीह में ప్రార్థన प्रार्थना करता हूँ, యేసుక్రీస్తుని ప్రార్థన చేస్తున్నాను. संसार से प्यार करने वालों से बचाइए, లోకంలో ప్రేమించే వాళ్ళని बुराई కాపాడండి. से प्रेम करने वालों से बचाइए, ప్రభువా దుష్టత్వం నుంచి కాపాడండి. मित्रता गुस्सा करने वालों से, मित्रता करने वालों से बचाइए। కోపంలో స్నేహం చేసే వాళ్ళతో కాపాడండి. प्रभु तू आशीष दे, ప్రభువాను ఆశీర్వదించండి. जो अकेला रह रहा है, ప్రభువా మీరు అక్కడ ఒంటరిగా ఉంటున్నారా, जो अकेला रह रहा है प्रभु उनको आशीष ఎవరైతే दे, అంత ఒంటరిగా ఉంటున్నారో వాళ్ళని जो दुख ఆశీర్వదించండి. में रह रहा है उसको आंसू को पहुंचिए, ప్రభువా ఎవరైతే దుఃఖంలో ఉన్నారో వాళ్ళ దుఃఖాన్ని जो नौकरी తుడిచివేయండి. नहीं मिल पा रहा है उसको नौकरी दे, ప్రభువా ఎవరికైతే ఉద్యోగాలు దొరుకుతాయో వాళ్ళకు ఉద్యోగాలు जिसका దయచేయండి. संतान नहीं है उसको संतान दे, ప్రభువా ఎవరికైతే గర్భఫలం లేదో వాళ్ళకు గర్భఫలం जो దయచేయండి. कोरोना के कारण परेशानी हो रहा है, अपने लोगों को खो गया है और उनको तसल्ली दे। ప్రభువా ఎవరైతే కరోనా వల్ల ప్రభువా తన కుటుంబాలను కోల్పోతున్నారో వాళ్ళని ఆదరించండి. तू ही हमारा सहारा है, ప్రభువా నువ్వే మా సహాయకుడవు. प्रभु तू आशीष दे। నువ్వే मैं ఆశీర్వదించు. प्रार्थना करता हूँ खुदा, ప్రభువా నేను ప్రార్థన अब చేస్తున్నాను. जो भी एड्स में है, ఎవరైతే ఎయిడ్స్ బీమారితో जो ఉన్నారో, कैंसर में है, ఎవరైతే క్యాన్సర్ जो బీమారితో ఉన్నారో, कोरोना में है, కరోనాలో ఉన్నారో, जो बीपी शुगर में है, ప్రభువా ఎవరైతే బీపీ షుగర్ హై లెవెల్ లో ఉన్నారో, और जो लिवर प्रॉब्लम है, ప్రభువా ఎవరికైతే లివర్ ప్రాబ్లం जो ఉందో, किडनी की समस्या है, ప్రభువా ఎవరికైతే కిడ్నీ सब ప్రాబ్లం प्रकार ఉందో, के बीमारी से छुटकारा मिलने ప్రభువా पाए। ప్రతి ఒక్క అనారోగ్యం నుంచి విడుదల प्रभु मैं కలుగుగాక. खास करके दुआ करता हूँ, ప్రభువా నేను ముఖ్యంగా कैंसर बीमारी से ప్రార్థిస్తున్నాను. लोगों को छुटकारा मिलने पाए, క్యాన్సర్ నుంచి విడుదల కలుగుగాక. कोरोना से भी छुटकारा मिलने पाए, ప్రభువా కరోనా నుంచి విడుదల కలుగుగాక. हैदराबाद को बचा ले खुदावा, ప్రభువా హైదరాబాద్ని కాపాడండి. भारत को बचा ले, ప్రభువా భారతదేశాన్ని కాపాడండి. विश्व को बचा ले, ప్రభువా మా విశ్వాన్ని కాపాడండి. और प्रभु अमेरिका को बचा ले, ప్రభువా అమెరికాలో ఉన్న వాళ్ళని కాపాడండి. पूरा लोगों को तू बचा ले खुदावा। ప్రభువా లోకమంతా కాపాడండి. सेवकों के लिए दुआ करते खुदावा, ప్రభువా ఇంకా దేవదాసుల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. प्रभु का कलेक्शन नहीं चलने के द्वारा प्रभु जी खाना नहीं मिल पा रहा है, చర్చ్ నడవకపోవడం వల్ల ప్రభువా చాలా మంది నిరాశలకు ఆహారం దొరకలేకపోతుంది. वो प्रभु आर्थिक संक्षोभ में है, ప్రభువా ఆర్థిక పరిస్థితుల్లో ఇరుక్కుపోయారు ప్రభు. आशीष दे यीशु के ప్రభువా नाम से, మీరు ఆశీర్వదించండి. अनुग्रह करे। ప్రభువా మీరు मैं ఆశీర్వదించండి. प्रार्थना करता हूँ, हर बच्चों के लिए दुआ करते हैं, ప్రభువా నేను ప్రతి ఒక్క బిడ్డ కోసం ప్రార్థన तू చేస్తున్నాను. बच्चों की जिंदगी की दुआ आशीष दे, ప్రభువా ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. कोई भी विपत्तियां ना नहीं पाए, ప్రభువా వాళ్ళ మీదకి ఎలాంటి విపత్తులు రాకుండా, ఎలాంటి తెగులు రాకుండా సహాయం तू చేయండి. आशीष दे खुदावा। ప్రభువా మీరు यीशु मसीह ఆశీర్వదించండి. के नाम से हर प्रकार के बंधन को मैं तोड़ देता हूँ, యేసు నామములో ప్రతి బంధనాన్ని విడుదల కలుగజేస్తున్నాను. प्रभु तू आशीष दे, యేసు अपने నామములో प्रजा को आशीष दे, ప్రభువా మా ప్రజలను కాపాడండి. हमारे कलिसियाओं के लिए वालों को आशीष दे, ప్రభువా మా సంఘంలో ఉన్న వాళ్ళందరినీ कलिसिया में ఆశీర్వదించండి. रहने वाला हर एक बिड्डा को कोरोना से बचा ले। ప్రభువా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా ఆ కరోనా నుంచి కాపాడండి. मैं प्रार्थना करता हूँ నేను खुदा, ప్రార్థన చేస్తున్నాను प्रभु దేవా. तुम्हें प्रार्थना करता हूँ प्रभु, ప్రభువా నేను ప్రార్థన प्रभु मैं చేస్తున్నాను. प्रभु जो कोई भी फांसी लगाना चाहता है, ప్రభువా ఎవరైతే ఉరి పెట్టుకోవాలనుకుంటున్నారో प्रभु जिसको आत्महत्या से बचा ले, ప్రభువా అలాంటి వారిని ఆత్మహత్య నుంచి కాపాడండి. प्रभु मैं प्रार्थना करता हूँ, ప్రభువా నేను ప్రార్థన जो टूटा हुआ परिवार है, ఎవరైతే విరిగిపోయిన ఒక కుటుంబాలను ప్రభువా ओ प्रभु तू उन परिवार को प्रभु मिला दे, ప్రభువా వాళ్ళని కట్టండి రాజా. तू आशीष दे खुदा, ప్రభువా మీరు अनुग्रह ఆశీర్వదించండి. करे यीशु के नाम, और అనుగ్రహించండి. अंधकार की शक्तियों से बचा के रखे। ప్రభువా అంధకారం నుంచి మీరు हमारा కాపాడండి. प्रार्थना शुद्ध धन्यवाद, ప్రభువా మా ప్రార్థన यीशु मसीह వినండి. के नाम से हर एक व्यक्ति की जिंदगी का आशीषित होने पाए। ప్రతి ఒక్కరి జీవితం యేసు నామములో ఆశీర్వదించబడును గాక. अब तक हमारा प्रार्थना सुना, धन्यवाद देते हैं। ఇప్పటిదాకా మా ప్రార్థన విన్నందుకు यीशु मसीह के వందనాలయ్యా. नाम से मांगते हैं, యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. आप हमारे परमेश्वर का प्रेम, परमेश्वर का अनुग्रह और